నా పేరు శ్రీకాంత్. సో, ఈ వీడియోలో మనం చూడబోయే కాన్సెప్ట్ ఇంటర్సెప్టార్. యాంగులర్‌లో ఇంటర్సెప్టర్ కాన్సెప్ట్ ఏంటి? దాని వల్ల మనం బెనిఫిట్స్ ఎలా పొందొచ్చు అనేది చూద్దాం. సో, బేసిక్‌గా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా సరే మనం ఒక ఏపీఐ కాల్స్ ఏమన్నా చేయాలి అంటే దానికి మనం యాంగులర్‌లో యూజ్ చేసి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఆల్రెడీ చేసాం. ఏపీఐ కాల్స్ యూజ్ చేసుకొని క్రడ్ ఆపరేషన్స్ అయితే చేసాం. సో, క్రడ్ ఆపరేషన్స్ మనకు చేయడానికి ఇక్కడ మీరు చూసారంటే హ్మ్. ఇక నేను ఇది నా లోకల్ హోస్ట్‌లోని ఏపీఐ. ఈ ఏపీఐ కాల్ చేయడానికి గెట్ మెథడ్. సో, ఈ గెట్ మెథడ్ చూసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పోస్ట్ మెథడ్ చూడొచ్చు. సో, పుట్ మెథడ్ ఉంది. అలాగే మనకి డిలీట్ మెథడ్ ఉంది. ఇవన్నీ కూడా రెఫరెన్స్ హెచ్‌టిటిపి రెఫరెన్స్ అని నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. సో, ఆ ఆబ్జెక్ట్ దాని క్లాస్ చూద్దాం. దాని క్లాస్ ఏముందంటే ఇక్కడ మనకి హెచ్‌టిటిపి క్లయింట్. సో, ఈ హెచ్‌టిటిపి క్లయింట్ రిలేటెడ్ కాల్స్ ఐ మీన్ లైక్ గెట్ కావచ్చు, పోస్ట్ ఇవన్నీ ఏ కాల్స్ జరిగినా సరే ఆ కాల్స్‌కి మధ్య ఒక మీడియేటర్ లాగా ఏదన్నా బిహేవ్ చేసిద్ది అంటే అది మన ఇంటర్సెప్టార్ కాన్సెప్ట్. సో, దీన్ని మనం ఏమంటారంటే సింపుల్‌గా ఇంటర్సెప్టర్ అంటే అనేది మనకి ఎలా ఉంటదంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఏ మీడియేటర్. సో, యాక్ట్స్ యాస్ ఏ మీడియేటర్ బిట్వీన్ ది హెచ్‌టిటిపి హెచ్‌టిటిపి క్లయింట్. సో, ఈ హెచ్‌టిటిపి క్లయింట్ కాల్స్‌కి అది మీడియేటర్ లాగా బిహేవ్ చేస్తుందండి. సో, అది మీడియేటర్ లాగా ఎలా బిహేవ్ చేస్తుంది అంటే అదేమన్నా అది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెపరేట్ అనదర్ ఫైల్ అనమాట. సెపరేట్ డాట్ టీఎస్ ఫైలే. ఇది కూడా ఒక డాట్ టీఎస్ ఫైల్ మాత్రమే. సో, అదర్ దాన్ దట్ ఇదేం లేదు. బట్ ఈ ఫైల్‌లోకి ఎప్పుడెళ్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందనమాట. సో, ప్రీవియస్ వీడియోస్‌లో ఫ్రెండ్స్ మనం ఒక కాన్సెప్ట్ చేసాం. హెచ్‌టిటిపి హెడర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చేసాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే దీనికి రిలేటెడ్‌గా నేను ఆల్రెడీ ఒక పిక్టోరియల్ గ్రాఫ్ అయితే ఒకటి తయారు చేశాను. ఇక్కడ మీరు చూసారంటే ఎంప్లాయీ సర్వీస్ డాట్ టీఎస్. సో, సేమ్ లైక్ మనం ఇంతకుముందు చేసాం. ఒక ఎంప్లాయీ ఇన్ఫో సర్వీస్ అని చెప్పేసి ఒక ఫైల్ తీసుకున్నాం. ఇందులోపల నేను గెట్ ఎంప్లాయీస్, డిలీట్ ఎంప్లాయీస్, గెట్ ఎంప్లాయీ బై ఐడీ, అప్డేట్, డిలీట్. సో, ఈ మెథడ్స్ అన్నీ రాసాం. ఆ విధంగా లెట్ అస్ థింక్ ఇక్కడ నాకు కొన్ని ఇదొక నా సర్వీస్ ఫైలు. ఈ సర్వీస్ ఫైల్‌లో కొన్ని మెథడ్స్ అయితే ఉన్నాయి. సేమ్ ఇవన్నీ కూడా ఒక ఏపీఐ కాల్స్ చేస్తాయి. సేమ్ వే ఇక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్ సర్వీస్ అని చెప్పేసి నా దగ్గర గెట్ డిపార్ట్మెంట్, యాడ్ డిపార్ట్మెంట్ ఇట్లా మల్టిపుల్ ఉన్నాయి నా దగ్గర. సో, ప్రతిదీ కూడా ఎప్పుడన్నా ఎంప్లాయీస్ తేవాలి నా పేజ్‌కి అనుకుంటే ఎంప్లాయ్‌కి నేను సర్వర్‌కి రిక్వెస్ట్ చేస్తా. ఒక యూఆర్ఎల్ ఆ కన్సర్న్ యూఆర్ఎల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిదానికి నా యూఆర్ఎల్ అనేది ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తే ఆ యూఆర్ఎల్ దాని కన్సర్న్ సర్వర్‌కెళ్ళేసి అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది మనకి పంపిస్తుందనమాట. సో, ఇది బేసిక్‌గా జరిగే కాన్సెప్ట్. అయితే లెట్ అస్ థింక్ నేనిప్పుడు ఏందంటే అప్లికేషన్ మొత్తం తయారు చేసేసాను. తయారు చేసేసిన తర్వాత ఆహ్, సంథింగ్ వచ్చేసి మా సర్వర్ సైడ్ వాళ్ళేమన్నారంటే మాకిప్పుడు హెడర్స్ కావాలి గెట్ ఎంప్లాయ్స్ చేసేటప్పుడు అన్నారు. ఓకే. హెడర్స్ కావాలన్నారు కాబట్టి నేను మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ హెడర్ క్రియేషన్ ఎలా అనేది చూసాం. సో, సింపుల్‌గా ఇక్కడ నా హెడర్ క్రియేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే హెచ్‌టిటిపి హెడర్స్ అని పెట్టేసి ఈ హెడర్స్‌కి నేను నా గెట్ లోపల నేను సెకండ్ పారామీటర్ లాగా దీన్ని పంపిస్తాననమాట. నా హెడర్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి మై హెడర్స్ అని ఇక్కడుంది. ఈ మై హెడర్స్. సో, ఈ మై హెడర్స్ అంటే ఇది నథింగ్ బట్ ఈ హెడర్స్. ఈ హెడర్స్ లోపల ఒక కీ 1, వాల్యూ 1, ఆత్ కీ ఇది ఉంటాయి. ఈ 2 కీస్ నేను యాడ్ చేసుకున్నాను. సో, ఒకసారి ఈ రిజల్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. అసలకి ఈ హెడర్స్ ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? అనేది కూడా. సో దట్ మనకు ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది. హ్మ్. దాని రిజల్ట్ ఇదనమాట. హ్మ్. నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో, ఆ హెడర్స్ ఎక్కడ ఉంటాయనేది మనం చూడొచ్చు. సో, రిఫ్రెష్ అయింది. మన నెట్వర్క్ ట్యాబ్‌లో మనం చూసుకోవచ్చనమాట మన హెడర్స్‌ని. హెడర్ రిక్వెస్ట్ ఎలా జరిగింది ఆ కాల్ రిలేటెడ్. సో, గెట్ ఎంప్లాయీస్ అని ఇక్కడుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఇది వేరే పోర్ట్‌లో ఉండడం వల్ల మనకి ఒక కాల్‌కి 2 వచ్చాయి. సో, సెకండ్‌ది మనం పిక్ చేసుకుందాం. సెకండ్ దాంట్లో మనకి డీటెయిల్స్ అయితే ఉంటాయి మొత్తం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆత్ కీ అనేది ఒకటుంది. సో, ఇది నేను యాడ్ చేసుకున్న హెడర్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ హెడర్స్ అనమాట. ఏదన్నా కాల్ జరుగుతుందంటే వాటి రిక్వెస్ట్ హెడర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ కాదు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది. ఈ సర్వర్ సైడ్ మెంబర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను సర్వర్ అని చెప్పేసి ఒకటి గీసాను కదా! సో, వీళ్ళు ఏపీఐ డెవలపర్స్ అనమాట. వీళ్ళు ఏపీఐ క్రియేట్ చేసి మనకిచ్చారు. వాళ్ళేమంటున్నారంటే హెడర్స్‌లో నాకొక స్పెషల్ కీ అనేది ఒకటి కావాలి. అది పంపిస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తా. ఎవరికి పడితే వాడికి ఇవ్వను అథెంటికేషన్. డేటా ఎవడికి పడితే వాడికి ఇవ్వను అంటాడు. సో, దానికోసం నేనిక్కడ ఈ ఆత్ కీ అనేది యాడ్ చేశా. ఇన్ ద సేమ్ వే ఇంకొకటి కూడా అడిగాడు కీ 1 వాల్యూ 1. సో, ఈ 2 కూడా నేను కస్టమ్‌గా యాడ్ చేసుకున్న వాల్యూస్ అనమాట.
సో, ఈ గెట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం. గెట్ డిపార్ట్మెంట్స్‌కి కానీ, లేదంటే కింద ఉన్నటువంటి ఈ యాడ్ ఎంప్లాయీకి గానీ, ఈ హెడర్స్ అనేటివి నేను యాడ్ చేయల. సో, ఒకసారి జస్ట్ సింపుల్‌గా గెట్ డిపార్ట్మెంట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ key1 val1 అనేది ఉంటదేమో. ఆహ్, సో, ఉండదు. ఎందుకంటే నేను యాడ్ చేయలేదు గాబట్టయితే ఉండదు. సో, మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఎక్కడ కూడా key1 val1 అనేది లేదు. అక్కడ నేను హెడర్ యాడ్ చేయలే. సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా ఈ ఏపీఐ క్రియేటర్స్ ఎవరైతే ఈ వెబ్ ఏపీఐ క్రియేట్ చేసి ఇస్తున్నారో మనకి, వాళ్ళేమంటున్నారంటే సడెన్‌గా నాకు ఇక్కడ ఈ ప్రతి దానికి గూడా నాకు ఆత్‌కి సంథింగ్ నాకు ఆ హెడర్స్ అనేటివి ప్రతి కీకి కావాలి. ఈరోజు నేను ఇక్కడ 4 రాసాను గాబట్టి నేను మాన్యువల్‌గా యాడ్ చేసేయొచ్చు. ఆ యాడ్ చేయడం గూడా కాంప్లెక్సే. సో, ఇన్ కేస్ ఆ సర్వీస్ లోపల ఒక నియర్లీ ఒక 30-40 సర్వీసెస్ ఉన్నాయనుకుందాం ఈ విధంగా. 40 సర్వీసెస్‌కి నేను అలా మాన్యువల్‌గా అలా రాసుకుంటూ పోవడం, అలా కాపీ పేస్ట్ చేసుకుంటూ పోవడం అనేది కాంప్లెక్స్ థింగ్ అనమాట. సో, ఆ కాంప్లెక్స్ థింగ్‌ని మనం ఇక్కడ ఓవర్ రైడ్ చేయడానికి వీళ్ళేం చేశారంటే యాంగులర్ టీమ్ దే కేమ్ అప్ విత్ ది కాన్సెప్ట్ నోన్ యాస్ ఇంటర్సెప్టర్. సో, ఈ ఇంటర్సెప్టర్ ఇప్పుడు మనకి ఎలా బిహేవ్ ఎలా ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాం. సో, ఇంటర్సెప్టర్ అనేది మనం ఏమనుకున్నామంటే ఆల్రెడీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెపరేట్ డాట్ టీఎస్ ఫైలే అని అనుకున్నాం. సో, ఆ టీఎస్ ఫైల్ ఎలా ఎలా యాక్ట్ చేస్తుందనేది ఇక్కడ మీరు పిక్టోరియల్‌గా ఇక్కడ చూడొచ్చనమాట. సో, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎళ్ళే మధ్య ఏదైనా సరే ఒక హెచ్‌టిటిపి క్లయింట్ ఇవన్నీ గూడా హెచ్‌టిటిపి క్లయింట్ కాల్సే. ఆ హెచ్‌టిటిపి క్లయింట్ కాల్స్ జరిగేటప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్‌కి మధ్యలో ఇది మీడియేటర్ లాగా మిడిల్‌లో ఇన్వాల్వ్ అవుతుందనమాట. ఇది ఇన్వాల్వ్ అయ్యి అథెంటికేషన్ కీస్ కావచ్చు, లేదంటే చాలా చాలా మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ దీంట్లో మనం చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్‌కి హెడర్స్ యాడింగ్ ఇదొకటి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్లుగా హ్మ్. ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ హెడర్స్ ఒకటి. ఇన్ ద సేమ్ వే ఇంకా ఎర్రర్ లాగ్స్ కూడా నేను చేసుకోవచ్చనమాట. ఆహ్, ఎర్రర్ హ్యాండ్లింగ్. సేమ్ డేటా ఆర్ డేటా టైప్ కాస్ట్ కావచ్చు. హ్మ్. డేటా టైప్ కన్వర్షన్ ఆర్ సో, ఈ విధంగా మనం లాట్ ఆఫ్ థింగ్స్ ఇవే కాదు ఫ్రెండ్స్. ఇంకా మనం నీకు హెచ్‌టిపి కాల్స్ లోపల ఇంకా మనం ఏమేమి ఆ రిక్వెస్ట్‌లో జరిగే ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ అవ్వాలన్నా, ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ రావాలన్నా, అక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేటివి ఈ ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్ ఫైల్‌లో మనం చేసుకోవచ్చనమాట. సో, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఆ ఫైల్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో, ఆ ఫైల్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎన్‌జీ జనరేట్ ఇంటర్సెప్టర్ మన ఇంటర్సెప్టర్ నేమ్ అనమాట. ఇంటర్సెప్టర్‌ని. సో, ఈ విధంగా బేసిస్ ఏం లేవు ఫ్రెండ్స్. జస్ట్ మన ఇంటర్సెప్టర్‌ని ఏదుంటే అది అలా చేసుకోవచ్చు. సో, సెకండ్ మనం చేయాల్సిందేంటంటే రిజిస్టరింగ్ ది ఇంటర్సెప్టర్. రిజిస్టరింగ్ ది ఇంటర్సెప్టర్ ఇన్ మాడ్యూల్.టీఎస్ ఫైల్. ఈ మాడ్యూల్.టీఎస్ ఫైల్‌లో మనం రిజిస్టర్ చేయాల్సింది అండర్ ఇది దేంట్లో ఇదేంటంటే ఫ్రెండ్స్ ఒక ప్రొవైడర్ లాగనమాట. సో, అండర్ ప్రొవైడర్, ప్రొవైడర్ సెక్షన్. సో, ఈ ఫస్ట్ అయితే ఈ 2 స్టెప్స్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం యూసేజ్ ఆఫ్ ఇక్కడ మనం ఏం చూడొచ్చంటే నెక్స్ట్ ఆహ్, యూసేజ్ ఆఫ్ ఇంటర్సెప్టర్. సో, ఈ 3 స్టెప్సే ఫ్రెండ్స్. ఈ 3 స్టెప్స్ మనకు అర్థమయ్యాయి అంటే సో, వి కెన్ ప్లే గేమ్ విత్ ఇంటర్సెప్టర్. సో, ఇంటర్సెప్టర్ మనకు చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఏ విధంగా మనకి యూజ్ అవుతుందనేది. సో, ఫస్ట్ అయితే మన ఇంటర్సెప్టర్‌ని క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, నేనిప్పుడు వెళ్తున్నాను సింపుల్‌గా ఓకే. ఇప్పుడు నా కమాండ్ లైన్ మన సిఎల్ఐలో మన కమాండ్ మనం ఏమనుకున్నాం ఎన్జీ జనరేట్ ఇంటర్సెప్టర్ నా ఇంటర్సెప్టర్ నేమ్ సంథింగ్ నేను ఒక టెస్టింగ్ అని ఇస్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ ఒక టెస్టింగ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ టెస్టింగ్ అని ఇచ్చేసాను. సో, ఇప్పుడు చూద్దాం మనకి ఒక ఫైల్ అయితే జనరేట్ అవ్వాలి. స్పెక్ ఫైల్ ప్లస్ దాని ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్ ఫైలు చూద్దాం. హ్మ్. సో, చూసారంటే క్రియేట్ ఓకే. ఈ స్పెక్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. ఈ 2 ఫైల్స్ కూడా క్రియేట్ అయ్యాయి. ఇవి ఫ్రెండ్స్ మన స్పెక్ ఫైల్ ఇంటర్సెప్టర్ స్పెక్ ఫైల్ ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్. సో, ఇంటర్సెప్టర్ డాట్ టీఎస్ ఫైల్‌లో ఏమేం కంటెంట్ ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. చాలా కంటెంట్ అయితే ఉంది. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇంజెక్టబుల్ ఇట్స్ ఏ ప్రొవైడర్ సర్వీస్ లాగా మనకిక్కడ. హ్మ్. సో, ఇది ఇంప్లిమెంటేషన్ ఐ థింక్ ఇది మన ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది హెచ్‌టిటిపి ఇంటర్సెప్టర్ ఇంటర్ఫేస్ తోటి
టెస్టింగ్ ఇంటర్సెప్టర్ మనం ఇచ్చుకుంది జస్ట్ టెస్టింగ్, దానికి సఫిక్స్ లాగా ఇంటర్సెప్టర్ అనేది యాడ్ అయింది, విచ్ ఇంప్లిమెంట్స్ ది హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ఇంటర్ఫేస్. సో ఆ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ఇంటర్ఫేస్ లోపల ఐ థింక్ ఇంటర్సెప్ట్ అనే మెథడ్ ఉంది. అది ఆల్రెడీ దీన్ని ఇంటర్సెప్టర్ మెథడ్ కాబట్టి దీన్ని ఇన్వోక్ చేసుకున్నారు. ఇది లేకపోతే మనకి ఆబ్వియస్గా ఎర్రర్ వస్తుంది. ఈ మెథడ్ అనేది మ్యాండేటరీగా ఉండాలన్నమాట. సో ఇంకొకటి ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఏంటంటే, ఓకే, ఇక్కడ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ అనే క్లాస్ కూడా వచ్చింది చూసారంటే. సో ఇట్ ఈస్ ఆల్సో కమ్ ఫ్రమ్ ది లైబ్రరీ కామన్ స్లాష్ హెచ్టిటిపి. సో ఈ హెచ్టిటిపి ఈ లైబ్రరీ నుంచే హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ అనేది కూడా తెచ్చుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మన కంటెంట్, మన ఇంటర్సెప్టర్లో ఫైల్లో ఉన్నటువంటి కంటెంట్. సో ఈ స్టెప్ మనం సక్సెస్ఫుల్గా చేసేసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు రిజిస్టరింగ్ ది ఇంటర్సెప్టర్ ఇన్ మాడ్యూల్ డాట్ టీఎస్లో ప్రొవైడర్ సెక్షన్. సో మనం ఇప్పుడు మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఓపెన్ చేసి ఈ ఫైల్ లోపల మనది ఎక్కడ అంటే హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్, ఈ హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ క్లయింట్ మాడ్యూల్ దీంట్లోనే మనం ఇప్పుడు హెచ్టిటిపి అండర్స్కోర్ ఇంటర్సెప్టర్స్ దీన్ని తీసుకోండి. ఇది కూడా మనకి కామన్ స్లాష్ హెచ్టిటిపి దీని నుంచి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇంటర్సెప్టర్ దీన్ని మనం ఎక్కడ రిజిస్టర్ చేయాలి అంటే మన ప్రొవైడర్స్ సెక్షన్లో అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మన ఇంటర్సెప్టర్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్తాను. ఇంపోర్ట్ మన మన ఇంటర్సెప్టర్ నేమ్, ఇంటర్సెప్టర్ క్రియేటెడ్ ఇంటర్సెప్టర్ ఫ్రమ్ డాట్ స్లాష్ మన ఇంటర్సెప్టర్ టెస్టింగ్ ఇంటర్సెప్టర్. సో ఇది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఇదైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టెస్టింగ్ ఇంటర్సెప్టర్ అనేది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మన ప్రొవైడర్స్ ఈ మాడ్యూల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్రొవైడర్స్ మాడ్యూల్లో ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే మనం రిజిస్టర్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంచాయి, దీంట్లో మనకి కీ వాల్యూస్ ఒక 3 ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ప్రొవైడ్, నెక్స్ట్ మనం ఈ ప్రొవైడ్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇందులోపల మనం హెచ్టిటిపి అండర్స్కోర్ ఇంటర్సెప్టర్స్. సో సెకండ్ వచ్చేసి మనకి యూస్ క్లాస్ అనే ఒకటి ఉంటుంది. యూస్ క్లాస్ అని ఉంటుంది. దీనికి మనం ఏం కావాలంటే ఫ్రెండ్స్, మన టెస్టింగ్ ఇంటర్సెప్టర్ ఉంది కదా, ఈ టెస్టింగ్ ఇంటర్సెప్టర్ మన క్లాస్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి టెస్టింగ్ ఇంటర్సెప్టర్ ఉంది. సో దీన్నే మన యూస్ క్లాస్ లోపల, అంటే మనం ఏదైతే క్లాస్ యూస్ చేస్తున్నామో దానికి ఆ క్లాస్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో థర్డ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ మీడియేటర్ అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ ఇది మనం మీడియేటర్ లాగా ఇంటర్సెప్టర్ అని. సో ఇమీడియట్గా ఏమవుతుందంటే మల్టిపుల్ రిక్వెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఈ రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, సేమ్ నెక్స్ట్ ఈ రిక్వెస్ట్, ఇట్లా ఒక మల్టిపుల్ రిక్వెస్ట్ ఇమీడియట్గా ఒకదాని తర్వాత ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉండడం. సో ప్రతి రిక్వెస్ట్ కూడా దీని నుంచే వెళ్తుంది. సో ఆఫ్టర్ రిసీవింగ్ వన్ రిక్వెస్ట్ ఇట్ షుడ్ ప్రాసెస్ ఫర్ ది నెక్స్ట్ రిక్వెస్ట్. అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఎంప్లాయీస్ అనేది చేసేసిన తర్వాత ఇమీడియట్గా అతను యాడ్ ఎంప్లాయీని ఇంకోట్ చేసినప్పుడు, ఆర్ఎల్స్ డెలీట్ ఎంప్లాయీని ఇంకోట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ని, అంటే దాని దగ్గర ఉన్నటువంటి ఒక క్యూలో ఉన్నటువంటి మల్టిపుల్ రిక్వెస్ట్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ మల్టీ అని ఉంటుంది మనకి, దాన్ని. సో మల్టిపుల్ రిక్వెస్ట్ని ఇట్ షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ అన్నట్లుగా దానికి మనం ఇది ట్రూ సెట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనం మన యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో అయితే మనం చేయాల్సిన చేంజ్. అంటే సింపుల్గా మనం ఒక ప్రొవైడర్స్లో మనం ఒక ఆబ్జెక్ట్ని అయితే మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం అనుకున్నట్లు మనం సెకండ్ ఏదైతే అనుకున్నామో ఇది ఈ 2 స్టెప్స్ అయితే ఇవి. నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఇంటర్సెప్టర్. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఆ ఇంటర్సెప్టర్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది. బేసిక్గా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, మన ఇంటర్సెప్టర్ మనం అనుకున్నది ఏంటంటే ఇది ఒక ఫైలు, ఇది నా ఎంప్లాయీ సర్వీస్ ఫైలు. సో ఇక్కడికి నేను ఆబ్వియస్గా మీరు నా రిజల్ట్ చూసారంటే ఈ అప్లికేషన్ రిజల్ట్ లోడ్ అవ్వంగానే ఇది వస్తుంది, ప్లస్ ఈ గెట్ డిపార్ట్మెంట్స్లోకి డేటా వస్తుంది. సో ఈ 2 ఫిల్ అవుతున్నాయి, అంటే 2 కాల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ 2 కాల్స్కి 2 హెచ్టిటిపి క్లయింట్ కాల్స్ అయితే జరుగుతున్నాయి. మనం అనుకున్నట్లు హెచ్టిటిపి క్లయింట్ కాల్స్ జరుగుతున్నాయి. సో ఇట్ షుడ్ బి యాక్ట్ యాజ్ ఏ మీడియేటర్ అంటే దీని లెక్క ప్రకారం మనకి ఇప్పుడు ఏమవ్వాలి అంటే ఆ ఇంటర్సెప్టర్ అనేది ఇప్పుడు మనకి కాల్ అవ్వాలి. సో చూద్దాం ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం దాన్ని ఎలా టెస్ట్ చేద్దామంటే సింపుల్గా ఇక్కడ మనం ఒక డీబగ్గర్ అయితే పెడదాం. వెదర్ మనకు అది వస్తుందా లేదా అని చెప్పేది మనకు ఒక చిన్న కన్ఫర్మేషన్ కోసం. ఓకే, డీబగ్గర్ సెట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో టైం పడుతుంది. సో కంపైల్ సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం మన రిజల్ట్ ఎలా ఉందనేది.
ఓకే. మనం అనుకున్నట్టు 2 లోడ్ అయ్యాయి. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఆహ్, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూసామంటే మనకు ఒక క్లారిటీ వస్తుందిక్కడ. హ్మ్. ఓకే. ఇప్పుడు నేనొకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. మన డీబగ్గర్ హిట్ అవుతుందో లేదో మన పర్టిక్యులర్ మన ఇంటర్సెప్టర్‌లోని డీబగ్గర్ హిట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే. ఐ థింక్ ఇది ఇంటర్సెప్టర్. ఇది మన ఇంటర్సెప్టర్ ఫైలే. ఇంటర్సెప్టర్ ఫైల్‌లో డీబగ్గర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ హిట్ అయింది. అంటే ఒక కాల్ జరుగుతున్నప్పుడు సో, ఆ కాల్ ఏం కాలు అంటే ఫర్ సపోజ్ ఒక హెచ్‌టిటిపి క్లయింట్ కాల్ అయితే ఒకటి ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యే టైంలోనే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇక్కడ మనం దీంట్లో చూసాం. ఏదైనా ఒక హెచ్‌టిటిపి కాల్ జరిగేటప్పుడు ఇంటర్సెప్టర్‌లోకొస్తుంది అని. సో, ఆ ఇంటర్సెప్టర్ ఆ కాల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు మీరిక్కడ అబ్జర్వ్ చేశారంటే ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లోని దాని రెఫరెన్స్ ఆ రిక్వెస్ట్ అని ఉంది. సో, ఈ రిక్వెస్ట్ గురించి ఈ ఒకసారి మనం చూద్దాం ఆ రిక్వెస్ట్‌లో ఏమేం డేటా ఉందనేది. సో, ఇందులో మీరు చూసారు అంటే ఇనిషియల్‌గా ఓకే. యూఆర్ఎల్ ఈ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ కొడితే మీకు డీటెయిల్స్ కాల్ ఏం కాలు అంటే ఏ యూఆర్ఎల్‌కి హిట్ అవ్వాలని ట్రై చేస్తుంది అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. ఇన్ కేస్ వాటిలో హెడర్స్ ఉంటే ఆ హెడర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అది టైప్ ఆఫ్ ఆ కాల్ ఏంది అనేది గెట్ అనమాట. సో, మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నేను తీసుకున్నది కూడా గెట్ కాల్. మా ఎంప్లాయ్ ఇన్ఫో సర్వీస్‌లో ఎంప్లాయ్ గెట్ ఎంప్లాయీస్ అని చెప్పి రాశాను. ఈ గెట్ ఎంప్లాయీస్ లోపల ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది గెట్ అనమాట. సో, గెట్ కాల్ యాజ్ ఇట్ ఈస్ అది నాకొచ్చింది. సో, యూఆర్ఎల్ కూడా యాజ్ ఇట్ ఈస్ నాకిక్కడ వచ్చింది. సో, ఇది ఒక కాల్ ఇన్ఫర్మేషన్. సో, మనం అనుకున్నాము. సో, ఇప్పుడు దీని ప్రకారంగా మనకిప్పుడు ఫస్ట్‌దయితే హిట్ అయిపోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొక కాల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక కాల్‌లో ఇప్పుడు రిక్వెస్ట్ ఒకసారి చూద్దాం. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుందో. హ్మ్. మళ్ళీ వచ్చింది. అక్కడికి హిట్ అయింది గదా! ఇప్పుడు మీరు చూసారంటే గెట్ డిపార్ట్మెంట్స్. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఫిల్ అవ్వడానికి. ఇది డిపార్ట్మెంట్స్ అనేది ఫిల్ అవ్వడానికి నేను ఇది గూడా ఆఫ్ టైప్ గెట్టే. సో, ఈ విధంగా మనం రాసుకున్నాం అనమాట. ఇది గూడా డిపార్ట్మెంట్స్. సో, దీనికి 2 పారామీటర్ యాడ్ చేసాం. సో, పారామ్స్ 1 పారామ్ వాల్యూ అని. సో, గెట్ డిపార్ట్మెంట్స్ మీరు చూసారంటే ఇక్కడ హ్మ్. పారామ్స్ 1 పారామ్ వాల్యూ. సో, ఈ విధంగా అంటే గెట్ డిపార్ట్మెంట్స్ కాల్ గూడా నా ఇంటర్సెప్టర్ నుంచే ఎళ్తుందనమాట. సో, ఇది ఇంటర్సెప్టర్. సో, ఏ హెచ్‌టిటిపి క్లయింట్ కాల్ అయినా సరే త్రూ ఇంటర్సెప్టర్ ఓన్లీ ఇట్ షుడ్ పాస్ అని. సో, ఇట్ విల్ పాస్. సో, ఆ విధంగా కాల్ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా వెళ్తుందనమాట. సో, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రిజల్ట్. హ్మ్. ఇప్పుడు నెట్వర్క్‌లోకెళ్దాం. నెట్వర్క్‌లో మీరు అబ్జర్వ్ చేశారంటే నా కాల్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో, గెట్ ఎంప్లాయ్ ఇది. సో, ఈ విధంగా నాకు ఇన్ఫర్మేషన్ అనేది త్రూ ఇంటర్సెప్టర్ నుంచే పాస్ అవుతుంది. ఓకే. ఇంటర్సెప్టర్ నుంచి పాస్ అవుతుందనేది మనం పర్ఫెక్ట్‌గా మనకు అక్కడ వరకైతే అర్థమైంది. సో, ఎవ్రీ కాల్ యూసేజ్ ఆఫ్ ఇంటర్సెప్టర్‌లో మనకి మనం ఫస్ట్ ఏం తెలుసుకున్నామంటే ప్రతి కాల్ కూడా మనం ఇంటర్సెప్టర్ నుంచే వెళ్తుంది. సో, ఎవ్రీ హెచ్‌టిటిపి క్లయింట్ కాల్ హెచ్‌టిటిపి క్లయింట్ కాల్స్ పాసెస్ త్రూ ఇంటర్సెప్టర్. సో, ఇది మనకి ప్రూవ్ అయిపోయింది. సో, ఇప్పుడేం చేద్దామంటే ఫ్రెండ్స్, సో, మనం ఒక చిన్న గేమ్ ప్లే చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో నుంచి మనం ఏం చేద్దామంటే ఇంటర్సెప్టర్‌ని ఇప్పుడు మనం వాడుకుందాం ఫ్రెండ్స్. ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దాం. సో, ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను నా ఇన్ఫర్మేషన్ ఏదన్నా లాజిక్ ఉంటే ఆ లాజిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక మనం అనుకున్నట్టు మనం ఫస్ట్‌లో ఒక కేస్ తీసుకున్నాం. ఆ కేస్ ఏంటంటే ఈ సర్వర్ వాళ్ళు ఒక అథెంటికేషన్ కీ పంపిమంటున్నారు. గెట్ ఎంప్లాయీస్‌కి నేను ఇందాక ఆల్రెడీ ఇక్కడ నేను రాశాను. ఒక హెడర్ రాసుంచాను. గెట్ ఎంప్లాయీస్ మీరు చూసినట్లయితే దీని లోపల నేను ఒక హెడర్స్ అయితే ఒకటి రాశాననమాట. హెచ్‌టిటిపి హెడర్స్‌ని యూజ్ చేసి. సో, ఈ విధంగా హెచ్‌టిటిపి హెడర్స్‌ని యూజ్ చేసి ఆ గెట్ మెథడ్‌కే సెకండ్ ఆర్గ్యుమెంట్ లాగా నేను ఈ హెడర్స్‌ని పాస్ చేశాను. హెడర్స్ ఆబ్జెక్ట్ లోపల. సో, సేమ్ వే ఇప్పుడు వాళ్ళేమంటున్నారంటే మా సర్వర్ ఎవరైతే ఆ ఏపీఎస్‌కి తయారు చేసిన వాళ్ళు మొత్తం ఏ కాల్ అయినా ప్రతి కాల్‌లోనూ నాకు కావాలంటున్నారు. బట్ ఐ హాడ్ ఆల్రెడీ క్రియేటెడ్ అప్లికేషన్. సో, ప్రతిదానికి ఇప్పుడు నేను మాన్యువల్‌గా ఎళ్లి రాసుకోను. సింపుల్‌గా నేను నా ఇంటర్ఫేస్‌లో నేను ఆ ఆత్‌కి ఏదైతే ఉందో ఈ కీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను అక్కడ పడేస్తాను. సో, చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హ్మ్. ఆత్‌కి సో, ఎగ్జాంపుల్‌గా ఆల్రెడీ ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు రిక్వెస్ట్‌లు జరిగాయి. 2 రిక్వెస్ట్‌లు జరిగాయి గదా! ఈ 2 రిక్వెస్ట్‌లలో దీనికుంటది, దీనికుండదు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ నెట్వర్క్ ట్యాబ్‌లో గెట్ డిపార్ట్మెంట్స్ అనే దానికి
నా హెచ్‌టిటిపి హెడర్స్ అనేటివి ఏమి ఉండవనమాట. ఎందుకంటే బికాజ్ నేను యాడ్ చేసింది ఓన్లీ హెచ్‌టిటిపి హెడర్స్ గెట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే యాడ్ చేశాను. గెట్ డిపార్ట్మెంట్స్‌కి యాడ్ చేయలేదు. సో, గెట్ డిపార్ట్మెంట్స్‌కి నాకు అవైతే ఉండవనమాట. సో, చూద్దాం ఒకసారి. హ్మ్. ఇది గెట్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్. సో, ఇక్కడ మీరు చూసారంటే హెడర్ 1 వాల్యూ 1 అనేది ఇది హెడర్ 1 వాల్యూ 1 అయితే ఉంది. హ్మ్. ఇది పారామ్స్ అనమాట. హెడర్ 1 వాల్యూ 1 అనేది. సో, చూద్దాం ఫ్రెండ్స్. హెడర్ 1 వాల్యూ 1 అనేది ఇదొక హెడర్. ఓకే. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక హెడర్ యాడ్ చేశాను. సో, ఈ హెడర్ కూడా ఇప్పుడు నేను ఇక్కడ ఓకే. లెట్ ఇట్ బి. బట్ మనం ఏందంటే ఈ హెడర్ ఇక్కడ తీసేద్దాం. కంప్లీట్‌గా ఇక్కడి నుంచి ఈ హెడర్స్‌ని తీసేద్దాం. సో, ఇప్పుడు నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్‌లో గెట్ డిపార్ట్మెంట్స్. సో, ఇక్కడ ఎటువంటి హెడర్ అయితే ఇప్పుడు ఉండదనమాట. ఇప్పుడు నో హెడర్, నథింగ్ ఏం లేదు. సో, బట్ గెట్ ఎంప్లాయీస్‌కి మనం చూసినట్లయితే గెట్ ఎంప్లాయీస్‌కి మనం ఆల్రెడీ కొన్ని హెడర్స్ అయితే యాడ్ చేశారు. ఏమేమి హెడర్స్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కీ 1 వాల్యూ 1 ఆత్ కీ అనే హెడర్ అయితే ఒకటి యాడ్ చేశారు. సో, ఇప్పుడు ఈ ఆత్ కీ మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సర్వీస్‌కి ఎళ్ళాలి. సో, ప్రతి సర్వీస్‌కి ఎలా పంపించొచ్చు, ఎలా సెట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం ఇంటర్సెప్టర్‌లో రాద్దాం. ఇంటర్సెప్టర్‌లో నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఒక కీ వాల్యూ కోసం ఒక కాన్స్ట్ ఆహ్, ఆత్ కీ ఈజ్ ఈక్వల్స్ టు ఆత్ కీ ఈజ్ అని చెప్పేసి నేను ఇప్పుడు సింపుల్‌గా ఒక నా కీ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్‌కి ఇదే కీ అనుకుందాం. మనం 1, 2, 3 ఇదే వాల్యూ అనుకుందాం. నా వాల్యూ వచ్చేసి ఇదే. అండ్ నా కీ కూడా ఆత్ కీ అనే పెడతాను. ఆత్ కీ అని పెట్టాను. సో, ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వాల్యూ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను పంపించాలన్నమాట. సో, నా దగ్గర రిక్వెస్ట్‌కి కొన్ని మెథడ్స్ ఉంటాయి. సో, అందులో క్లోన్ అనేది తీసుకున్నాను. క్లోన్ తీసుకొని ఈ క్లోన్ లోపల నేను ఒక ఆబ్జెక్ట్ పంపిస్తాను. ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే సెట్ హెడర్స్ అని చెప్పేసి మనకు ఒక వాల్యూ ఉంటుంది. సెట్ హెడర్స్. ఈ సెట్ హెడర్స్‌కి మనం ఒక ఆబ్జెక్ట్ సెండ్ చేయొచ్చు. ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే మన ఆహ్, ఆబ్జెక్ట్ ఆఫ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్ లోపల ఆత్ కీ అనేది ఇప్పుడు నేను పంపిస్తున్నాను. సో, ఇలాగే మన దగ్గర ఎన్నుంటే అన్ని పంపించనమాట. సో, ఇప్పుడేమవుతుందంటే, ఏ హెచ్‌టిపి కాల్ జరిగినా సరే, దీని నుంచే పాస్ అవుతుంది. ఆటోమేటిక్‌గా హెడర్ అనేది యాడ్ చేసేస్తుంది. సో, లెట్ అస్ సీ అది ప్రాక్టికల్‌గా చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఆహ్, సో, ఇప్పుడు గెట్ డిపార్ట్మెంట్స్‌కి రావాలా? అట్ ది సేమ్ టైమ్ గెట్ ఎంప్లాయీస్‌కి రావాలా? ఫస్ట్ మనం గెట్ డిపార్ట్మెంట్స్‌కి చూద్దాం ఫ్రెండ్స్. గెట్ డిపార్ట్మెంట్స్‌కి అది ఇచ్చిందా ఇయ్యలేదా అనేది ఆత్ కీ. ఓకే. సక్సెస్. గెట్ డిపార్ట్మెంట్స్ ఆత్ కీలో మనకి వాల్యూ అయితే ఉంది. ఇన్ ది సేమ్ గెట్ ఎంప్లాయీస్‌కి కూడా అది ఉండాలి. ఇప్పుడు గెట్ ఎంప్లాయీస్ లోపల నేను ఆత్ కీ ఓకే. గెట్ ఎంప్లాయీస్‌కి మనకొక డౌట్ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి వచ్చుండొచ్చు అని. సో, గెట్ ఎంప్లాయీస్‌కి ఇప్పుడు నేను ఇక్కడ తీసేస్తున్నా ఫ్రెండ్స్. సింపుల్‌గా నేను ఇప్పుడు ఆహ్, ఈ హెడర్స్ ఈ హెడర్స్‌లో హ్మ్, వేరే హెడర్ అయితే ఇస్తాను. ఆత్‌కి 1 అని ఇస్తున్నాను. 1 అని ఇచ్చి అవి రిమూవ్ కూడా చేసేయచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ మనకి ఇక్కడి నుంచి కూడా ఇచ్చుకోవచ్చు అనే విషయం కోసం ఇక్కడ నేను 98765432 ఇలా ఇచ్చాను. ఆత్‌కి 1 అనేది. సో, ఆత్‌కి 1 అనేది ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడి నుంచి మనం ఇచ్చుకున్న ఆత్‌కి 1, 2, 3 -1 987 సో, ఈ 2 ఉండాలి. చూద్దాం. హ్మ్. నెట్వర్క్ గెట్ ఎంప్లాయీస్ లోపల ఆత్‌కి 1, 2, 3 ఇది మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది ఉందనమాట. ఐ థింక్ అది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ నేమ్ ఉండుండొచ్చు. ఐ థింక్ ఇక్కడ ఆత్‌కి అని ఇచ్చాం కదా! మనం అక్కడ కూడా ఆత్‌కి అనే ఇచ్చాము. ఆత్‌కి 1 అని ఇచ్చాం కదా! బట్ ఇట్ షుడ్ బి దేర్. ఓకే. ఇది సేవ్ కాలా. సేవ్ ఆల్ ఆత్‌కి 1తో ఇప్పుడు మనకి ఇంకొక కీ కూడా రావాలి దానికి. అంటే నా సర్వీస్‌లో నేను ఇచ్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ నా ఇంటర్సెప్టర్ ఫైల్‌లో కూడా నేను ఇచ్చుకోవచ్చనమాట.
బట్ మనకేందంటే ఆల్రెడీ నేను సర్వీస్‌లో ఇచ్చాను కాబట్టి దాన్ని అలానే ఉంచాను. మనం ఇప్పుడు గ్లోబల్‌గా యూజ్ చేసుకున్నాం. సో, గ్లోబల్ థింగ్స్ మనకి అబ్జర్వ్ చేద్దాం. సో, గెట్ ఎంప్లాయీస్‌లో మనకిప్పుడు ఆత్ కీ 1 2 ఉండాలి. ఇదిగోండి ఆత్ కీ ఇది నేను గ్లోబల్‌గా నా ఇంటర్సెప్టర్‌లో ఇచ్చింది. ఇది నేను సర్వీస్ ఫైల్‌లో ఇచ్చిందనమాట. ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు. బట్ మనం గ్లోబల్‌గా ఇచ్చుకుంటూ మనకొచ్చే బెనిఫిట్ ఏందంటే గెట్ డిపార్ట్మెంట్స్‌లో గూడా అది రిఫ్లెక్ట్ అవుతుందనమాట. చూద్దాం గెట్ డిపార్ట్మెంట్స్ ఓకే. గెట్ డిపార్ట్మెంట్స్‌లో గూడా ఆత్ కీ అనేది ఉందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మేజర్‌గా మనం ఇంటర్సెప్టర్స్ యూజ్ చేయడం వల్ల మనం పొందే ఒక మేజర్ బెనిఫిట్ ఏందంటే గ్లోబల్‌గా ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాస్ ఎ మీడియేటర్ ఫర్ ది హెచ్‌టిటిపి క్లయింట్ కాల్స్ అనమాట. సో, అక్కడ మనం ఎటువంటి వర్క్స్ అయినా చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ హెచ్‌టిటిపి క్లయింట్ హెచ్‌టిటిపి సారీ ఇంటర్సెప్టర్స్ వల్ల మనం పొందే బెనిఫిట్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్.